ఓకేనా రైట్ ఒకటి గుర్తుకోకండి మెల్ల సరే సార్ ఇలా సార్ స్ట్రైట్ 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 సార్ సార్ స్ట్రైట్ టిష్యూ పేపర్ ఉందా విజయ్ గారు తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో 27th ఈరోజు రాసే ఉదయం వాటితో రిలీజ్ అయింది వదలచ్చు అంటే తెలిసిందే. సో అన్నిటికంటే ముందుగా ఆ దేవుడికి, ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే శివుడి మీద చేసిన సినిమా, శివ తత్వం మీద చేసిన సినిమా, ఇది లాజిక్లతో చేసింది కాదు, మ్యాజికల్గా చేసిన సినిమా. అదే మ్యాజిక్ ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళ క్లాప్ రూపంలో, వాళ్ళ విజిల్స్ రూపంలో వస్తుంది. సో ముందుగా అందుకని ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈయన విశ్వరూపం చూశారు జనాలు. ఇప్పటి వరకు కన్నడ సినిమాల్లో హీరోగా చేస్తూ మన దగ్గర కూడా వదిల రైల్వే స్టేషన్ మనలో చేశారు. టూర్ ద్వారా ఇంకా తన ప్లేస్ని సుస్థిరం చేసుకున్నారు వశిష్ఠ గారు. సో థ్యాంక్స్ ఈ సినిమాలో చేసినందుకు. అలాగే శివశక్తి, నాగసాగు, తమన్నా. ముందుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తమన్నా లుక్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతుంది, తన పర్ఫార్మెన్స్ కూడా అంతే సర్ప్రైజింగ్ ఉండబోతుందని. సో తనకి తిరుపతి క్యారెక్టర్ మధ్య వచ్చినటువంటి కాన్ఫ్రంటేషన్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్గా నిలిచిందని చెప్తున్నారు. అలాంటి కాన్ఫ్రంటేషన్ చూసి నచ్చి తన పర్ఫార్మెన్స్ను మెచ్చుకుంటున్న ప్రేక్షకులకి నా వైపు నుంచి మరొకసారి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా లేడీస్ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా. మీరందరూ ఈరోజే మొదలైంది థర్స్డే అని చెప్పేసి మీరు ఓపెనింగ్స్ చూసి మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఇది ఒక ప్రీమియర్ లాగా అనుకోండి. ఈరోజు మాకు ఒక టీజర్ లాంటిది థర్స్డే అనేది. శుక్రవారం నుంచి దీని సునామీ మొదలవబోతుంది. శివశక్తిగా, నాగ సాధుగా, ఓదెల టూలో తమన్నా, వశిష్ఠ కలిసి చేసే రచ్చ, అసలైన రచ్చ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ వారాంతం మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక సినిమాలో ఉన్న ముఖ్యంగా మాట్లాడుతున్న 4-5 ఘట్టాల గురించి నేను చెప్తాను. సైకిల్ గురించి విజిల్స్ చేస్తున్నారు, సైకిల్ ఒక క్యారెక్టర్ అయిపోయింది, సైకిల్ అందరినీ భయపెడుతుందని అదొక ఎపిసోడ్. తర్వాత వచ్చే క్లైమాక్స్లో వచ్చే 2 సర్ప్రైజింగ్ విషయాలు ఉన్నాయి, అవి కూడా మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయబోతున్నాయి. రండి సినిమాలో వశిష్ఠ గారి ద్వారా భయపడండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే తమన్నా క్యారెక్టర్ ద్వారా అందులోంచి బయటపడండి, ఆ భయంలోంచి బయటపడండి, ఆనందంగా థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి రండి. అందరికి మరొకసారి థ్యాంక్స్. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తమన్నా మేమందరం కలిసి, తను ఇక్కడ లేదు ఊటీలో ఉంది, అందుకే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్కి రాలేకపోయింది. తను వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటైర్ ఓదెల యూనిట్తో అద్భుతమైన సక్సెస్ సెలబ్రేషన్ థ్యాంక్స్ మీరు పెట్టబోతున్నాం. అప్పుడు మళ్ళీ మరిన్ని మంచి విషయాలు, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్, మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మీ తరఫున చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ బి అ స్పెషల్ డే దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. సంపత్ గారు చెప్పినట్టు ఇది టీజర్ డే లేదా ఒక రిహార్సల్ అనుకుందాం. శివ తాండవం థియేటర్లో మొదలైంది, దాని విశ్వరూపం రేపటి నుంచి మీకు తెలియబోతుంది. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ మీకు మన సినిమాని జనాల దగ్గర తీసుకెళ్తున్నందుకు మీకు వీఆర్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. అండ్ లెట్స్ await the magic and let's witness the Tandavam on screen. Thank you. Yeah, it's gonna be a massive stadium. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా చాలా ఎక్సైట్ అవుతున్నాను. ప్రేక్షకుల మధ్యలో సుజన్ 35లో మధ్యలో అందరి మధ్యలో నేను ఇదివరకు ఒక ప్రేక్షకుడుగా పోయి చూసేవాడిని, కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అందరి మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యి ఇలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా నాకేం మాట్లాడలేదు, ఎందుకంటే నేను చాలామంది రివ్యూస్ తీసుకున్నాను. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్కి చాలా కనెక్ట్ అయింది, ఎందుకంటే ఒకటి ఈ క్యారెక్టర్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ
వచ్చినాయి ఆల్రెడీ. నాలుగైదు సార్లు వస్తాయి. And తిరుపతి అన్న కాదు క్యారెక్టర్ చెప్పులు కూడా పట్టించేసారు. తిరుపతి అన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారన్న. అండ్ తమన్నా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీరందరూ తప్పకుండా